నమస్తే మేడం, మీ పేరండి? తాళూరు విజయలక్ష్మి. ఏం చేస్తారండి మీరు? హౌస్ వైఫ్. ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్ నడుస్తుంది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి పథకాలు అయినాయి, ఇప్పుడు బడ్జెట్లో ఏం ప్రవేశపెడుతున్నారు? బడ్జెట్లో ప్రవేశపెడుతుంటే జూన్ నెల నాటికి తల్లికి వందనం తల్లి అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. అంటే గతంలో ఎలా ఉండేదంటే తల్లికి వందనం అనేది అంటే అమ్మఒడి అనే పథకం పెట్టారు. గతంలో అందరికీ అందిందా, అసలు పర్ఫెక్ట్గా జరిగింది అది? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తుంది అనుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తుంది. గత ప్రభుత్వంలో కూడా అందరికీ అందలేదు. అంటే ఇంట్లో కూటమి ప్రభుత్వం అయితే ఇంట్లో ఎంతమందికి ఉంటే పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా వేస్తామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే కరెక్ట్గా ఆయన చేస్తారు. అంటే అంత నమ్మకం ఏంటంటే గతంలో అయినా చేశారు, ఇలా మాట ఇచ్చి ఏమైనా చేసినవి ఉన్నాయంటారు? ఉన్నాయి. అంటే ఎలా ఉంటుంది ఆయన పరిపాలన? పసుపు కుంకుమ అవి రైతులు భరోసా అవి చేశారు ఆయన గతంలో. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది. తల్లికి వందనం కూడా జూన్ నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే అంటే గతంతో పోల్చుకుంటే గతంలో మహిళల మీద చాలా అగాత్యాలు అయితే జరిగాయి, అప్పటికి ఇప్పటికైనా కంట్రోల్ అయిందంటారు. ఇప్పుడు ఎలా ఉంది ఉమెన్ సేఫ్టీ, ఎలా ఉంది అసలు? హోమ్ మినిస్టర్ అది చెప్పచ్చు కదా, అనిత్ గారు వచ్చాక బాగుంది. అంటే ఏముంది అసలు మహిళల పట్ల ఎలా ఉంది? మహిళల పట్ల అంటే అత్యాచారాలు అవి ఎక్కువ జరిగాయి జగన్ గారి ప్రభుత్వం ఉండగా. ఇప్పుడు కంట్రోల్ అయినాయి చాలా మట్టుకి. ఇప్పుడు బాగుంది, కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పూర్తిగా విఫలమైందని చెప్పేసి వైసీపీ వాళ్ళు పూర్తిగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సూపర్ 6కి సంబంధించిన ఏమేమి పథకాలు అమల్లోకి వచ్చినాయండి, ఇంకా రాబోయే ఏమున్నాయి? సూపర్ 6 పథకాలంటే ఉచిత గ్యాస్ పథకం వచ్చిందండి, అది అందరికీ అందింది గ్యాస్. ఇంకా ఇప్పుడు జూన్ నాటికి తల్లికి వందనం, అలాగే సూపర్ 6 పథకాలన్నీ అమల్లో చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్లో కూడా అవే చెప్తున్నారు. బాగా చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటున్నారు ఆయన. ఈ వరకు అయితే మాకు 25 మంది ఉండేవారు, కాకపోతే 20 అందులో 5 మందిని లాగేస్తే మీకు ప్రతిపక్షం ఉండదు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చూసుకుంటే మొన్న శివరాత్రి రోజున నటుడు వైసీపీ నాయకులు పోసాని కృష్ణమూర్తిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ అక్రమ అరెస్టులకి పెద్దపేటగా కూటమి నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, నారా లోకేష్ గారు ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళినే కాదు, అలా లేడీస్లో కూడా దుర్భాష ఆడిన వాళ్ళు ఉన్నారు. కానీ 1 by 1 ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా తీసుకోవాలని అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు అక్రమ అరెస్ట్ అంటున్నారు కదా, అది అక్రమ అరెస్ట్ అంటారు లేదా ఆయన ఏం తప్పు చేశారంటారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మరి మాట్లాడారు కదా, దుర్భాషలు ఆడిన వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్ అయితే కాదు అది, ఇంకా కొంచెం మంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. చాలా ఇబ్బందులు పడ్డాము మేము వైసీపీ హయాంలోను. మేడం ఇప్పుడు చూసుకుంటే రోజా మాట్లాడుతూ ఆల్రెడీ మినిస్టర్గా చేసింది ఆవిడ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కొంచెం కించపరుతూ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేడీస్కి సేఫ్టీ లేదని కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఆవిడ గతంలో ఆవిడ తీసుకున్న శాఖకి అయితే అవనివ్వండి, లేకపోతే లేడీస్కి అయితే అవనివ్వండి, ఏమైనా సేఫ్టీ చూసుకునే విధంగా ఆవిడ పనిచేశారంటారు? అంటే నాకు తెలిసి జగన్ ప్రభుత్వంలో అత్యాచారాలు అవి ఎక్కువగానే జరిగినాయి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చాక కంట్రోల్ అయినాయి అని మేము అనుకుంటున్నాము. లేడీస్ అవి బాగా అర్ధరాత్రి అయినా మేము తిరగలుగుతున్నాము. ఇప్పుడు అది మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యం. మరి రోజా గారు మాట్లాడే మాటలు ఏ విధంగా తీసుకొచ్చి? అంటే ఆవిడ మాట్లాడతారు, మామూలుగా మాట్లాడిస్తున్నారు ఆవిడని, అలా మాట్లాడుతున్నారు. అంటే చెప్తే మళ్ళీ వద్దులే. సరే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎలా ఉంది అంటే రోడ్లు వ్యవస్థ ఏంటంటే వ్యవసాయం కానీ ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి అసలు? వ్యవసాయం అది బాగా నడుస్తుంది, ఆ రోడ్లు బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నారు. మరి ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరా? సాధ్యమవుతుందా? ఇవ్వగలరండి. నారా లోకేష్ గారు తలుచుకుంటే చేస్తారు బాగా. ఆయన పట్టుదల అన్నీ చూసాం. మొన్న యువగళం పాదయాత్రలోనే హామీ ఇచ్చారు ఆయన, హామీ ఇచ్చిన ప్రకారమే ఆయన నడుస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖని ఎలా చూస్తున్నారండి? అంటే స్కూల్ పరంగా ఎలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారు, పిల్లల అందరికి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆయన వెన్నుండి నడిపిస్తున్నారు విద్యాశాఖని, ఇంకా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం.
ఇప్పుడు చూసుకుంటే అమరావతిని డెవలప్మెంట్ చేసే దిశగా ఏమైనా కూటమి ప్రభుత్వం నడుస్తుందంటారు? అంటే గతంలో చూసుకుంటే 3 రాజధానులు కావాలని చెప్పేసి 3 రాజధానులు చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే రాజధాని అంటున్నారు. మరి మిగతా ప్రాంతానికి చెందిన ప్రాంతీయులు మరి ఇబ్బంది పడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? అంటే మా ఉద్దేశం ఏంటంటే అమరావతి ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. 3 రాజధానుల కన్నా ఒకటే రాజధాని ఉండటం బెస్ట్.